మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నాకు తెలిసి ఫాస్టెస్ట్ రైటర్ మీరు పరశురామ్ గారి తర్వాత. అవును, 10 years లో 100 movies యాజ్ అ రైటర్ గా చేశారు. పోలీస్ బ్రదర్స్, మర్చిపోలేని సినిమా, అల్లుడో మజాక, మర్చిపోలేని సినిమా, పవిత్రబంధం, స్నేహితులు, అన్ని చాలా ఎక్కువ. అంటే అదృష్టం ఏంటంటే నాకు సినిమా మీద ప్రేమ కంటే ఒక డబ్బుల మీద ప్రేమ, ఒక పని మీద ప్రేమ నాకు. అంటే మేము మా నాన్న ఎప్పుడో చనిపోయి అన్యాయంగా చచ్చిపోయి డబ్బులు లేవు మన ఇంట్లో పేదవాళ్ళం అనుకున్న భావనతో ఆయన చనిపోయాడు పాపం ఆత్మహత్య చేసుకొని. అట్లా నేను బయటకు వచ్చి నేను బాగా డబ్బు సంపాదించాలి, ఇంట్లో కానీ బాగా చూడాలి, మా అమ్మను బాగా చూడాలి అని వెళ్ళి ఇటో ఎలా పోయి మద్రాసు వెళ్ళా. అక్కడ పడిపోయా. అది ఎక్కడ వెళ్ళినా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇప్పుడు సినిమాలు ఏమి చేయటల్లా రాటల్లా అన్నవరకు ఇప్పుడు సుమన్ టీవీ దగ్గరికి వచ్చి సుమన్ గారు వచ్చి ఇక్కడ ఈ 5th floorలో డైలీ రోజు కడిగి మెయింటైన్ చేసుకుంటూ ఇక్కడ కూర్చోవాలి అంటే డైలీ నేను క్లీన్ చేసుకుంటా, డైలీ నేను స్వీప్ చేస్తా. మదర్ ప్రామిస్ ఐఎమ్ టెల్లింగ్ యూ. నాకు సిగ్గేం లేదు అలాంటి నేచర్ ఫస్ట్ నుంచి. ఎందుకు చెప్పంటారా, నేను చదువుకోవడానికి డబ్బులు కావాలి, ఫీజులు కావాలి. నాజ్ థియేటర్ ఉంది కదా గుంటూరులో, ఇప్పటికి ఉంది. నాజ్ థియేటర్లో నేల పెంచి నేను టికెట్లు అమ్ముకునేవాడిని. బ్లాక్ లో కాదు, అఫిషియల్ గానే కౌంటర్లు అమ్ముకునేవాడిని. మార్నింగ్ షో, ఫస్ట్ షో, సెకండ్ షో వెళ్ళి ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ లారీ ఎక్కి మా ఊరు వెళ్ళేవాడిని. మళ్ళీ బస్సు అంటే డబ్బులు ఎక్కువ వస్తాయి కదా, లారీ అంటే పావలానే, లారీ ఎక్కేసి మా ఊళ్ళో దిగేవాడిని. అట్లా మా ఊళ్ళో కమిషన్ పొలాల్లో టమాటాలు ఉంటాయి కదా, టమాటాలు బుట్టకెత్తుతారు, బుట్ట పైన గోతం కడతారు, దబ్బనంతో కడతారు కింది పోకుండా. అవి కట్టేవాడిని రోడ్డు మీద. కాబట్టి అందరికంటే ఎక్కువ కట్టేవాడిని నేను. ఏదైతే డిగ్రీ చదువుకుంటూ ఒక ఎక్కువ 40-50 అందరికంటే ఫాస్ట్ గుచ్చేవాడిని. చేతికి ఎందుకు గుచ్చుకున్నాయో మనకి నేను బాగా నడువులు నొప్పి వచ్చాయి. 7 రూపాయల దాకా వచ్చాయి. అది గొప్ప. 7 రూపాయలు నాకు. 7 రూపాయలు అంటే ఉంది, ఒక పెన్సిల్ వస్తుంది, నోట్బుక్ వస్తుంది. అట్లా ఇవన్నీ చేశా. కష్టం విలువ తెలిసిన మనిషి అప్పటి నుంచి ఇప్పటికి కూడా. ఏదైనా అంటే మనం కష్టపడితే వస్తుంది, మనతో కష్టపడితే వస్తుంది. పరచువాళ్ళ దగ్గర ఉన్నా ఏం చేయమన్నా చేశా. బాయ్ పని కూడా చేశారు పాటు అన్ని ఆల్రౌండర్ని. సంబరాల రాంబాబుని పాట ఉంది, మామ చందమామ వినరావా నాకెదారి అన్ని. అంటే నా అవసరం అలాంటిది, సేమ్ టైం నా బిహేవియర్ అలాంటిది. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు 100 కోట్ల పైన సంపాదించుకున్నా, ఇప్పుడు ఖాళీగా ఉండాలనుకో ఇక్కడ మీరు పని చేస్తాను నేను. మదర్ ప్రామిస్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఎందుకు డబ్బులు వస్తాయి, నాకు టైం పాస్ అవుద్ది. మెయిన్ టైం పాస్ డబ్బులు కన్నా కూడా. ఆల్రెడీ 100 కోట్ల పైన సంపాదించారు, అయినా డబ్బులు రావాలి కదా నాకు. మరి తింటా కూర్చుంటామా? ఎందుకు ఇప్పుడు రోషను ఇంత క్రేజీగా ఆంధ్రప్రదేశ్లో మొత్తం మూవ్ అవుతున్నప్పుడు నేను అంత లేకపోయినా కానీ 10% అయినా ఇక్కడ వర్క్ చేయలేనా? నాకన్నా 10 times ఉంది సార్ మీకు అని చేస్తాను. ఇక్కడికి వచ్చి నీ పేగా ఉండమన్నా బుక్స్ ఉంటా, డబ్బులు ఇస్తావు కదా, సాయంత్రం కల్లా 200-300 ఇస్తావు కదా. 1000 కోట్ల నోటికి నేనేమి ఇస్తాను సార్? కాదు, మీరు 100 అప్పటి నుంచి చెప్తున్నారు. 100 పెరగలేదా? ఇప్పుడు ల్యాండ్ రేట్లు పెరిగిపోయినాయి, హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళిపోయి పెరుగుతాయి. కానీ ఒక 1000 ఉంటుందా మొత్తం? 100 చిల్లర అంతే. నేను వర్క్ చేయటం ఇష్టపడతాను తప్ప డబ్బులు నేను దాచుకోవడానికి కాదు. ఈ డబ్బులు మొత్తం వచ్చినాయి నా దగ్గర. వస్తే మొత్తం మా ఆవిడ పేరు పెట్టా. మొత్తం ఒక్క పైసా నాకే లేదు. ప్రామిస్, నా పక్కన ఒక్క పైసలు మొత్తం మా ఆవిడకి ఇచ్చా. ఎందుకని అంత సాహసం చేశారు? అంటే నాకు అంత ఇష్టం నా భార్యకి. తను అన్ని సర్దుకుంటుంది ఇంట్లో, ఏం చేయాలో ఎట్ట చేయాలో. తను చదువుకుంది BSc BL, ML నాగపూర్ యూనివర్సిటీ. అక్కడ చదివే లోపే ML అయ్యే లోపు పెద్దవాళ్ళు పెళ్లి చేశారు. ఆ తర్వాత ఏంటంటే 2 పిల్లలు పుట్టాక తను ఏంటంటే ఆ పిల్లలు అంటే ఇష్టం బాగా, నేనంటే ఇష్టం బాగా. అందుకని ఆమె కూడా జాబ్ చేయలే, ML చేసి. తను అన్ని చూసుకుంటుందండి. అందుకని ఆమెకి ఇచ్చా మొత్తం. అసలు ఏం లేదు మీ పేరు మీద? ₹10 లేదు. ₹10 కూడా అస్సలు లేదు. ఎందుకంటే మా కుటుంబం, నా కొడుకులకి మా ఆవిడకి, వాళ్ళు ముగ్గురు అంటే నాకు ఇష్టం. అంటే ఎవరికైనా బిడ్డలు అంటే ఇష్టమే, భార్య అంటే ఇష్టమే. కానీ నాకు ఇది
స్పెషల్ మూమెంట్ అన్నమాట. ఈమెను చేసుకోవటం, నాకు ఆ బిడ్డలు రావటం, నన్ను బాగా ఇష్టపడటం, నన్ను బాగా ప్రేమించటం, బిడ్డలు కానీ తల్లి కానీ నా భార్య కానీ. నాకు ఈ 33 ఏళ్లలో నాకెప్పుడు మనస్ఫూర్తిగా ఒక బాధ అనేది రాల. అది ముఖ్యమా నాకు, తక్కువలో ఈ ఆస్తులు ముఖ్యమా? నాకు 1,00,000 కోట్ల కంటే వాల్యుబుల్ ఫ్యామిలీ దొరికింది. అండర్స్టాండింగ్. ఎట్ట పోసుకుంటే కృష్ణావతారంలో చూడు, ఇట్లా తులాభారం పెడతారు. ఇది భార్య ముఖ్యమా, దీని ముఖ్యమా, ఏ బంగారం ముఖ్యమా అన్నట్టుగా కృష్ణుని ఏలుకోవడానికి. అట్లా చూసుకుంటే నా కుటుంబం మించి ఇంకా నాకేం లేదు. కానీ ఇప్పుడు భార్య అంటే అంత ప్రేమ, ఉన్న ఆస్తి మొత్తం రాసిచ్చాను అన్నారు. ఇదే భార్యని పెళ్ళైన కొత్తలో కత్తితో నరకాలనుకున్నారు కదా? నా భార్యనా? ఎవరబ్బా? మీరు. నా భార్య కాదు. ఏది ఫస్ట్లో నన్నేదో ఎవరో మద్రాసులో నన్ను ఏడిపిస్తుంటే కాదు భరత్ లవ్ చేసిన అమ్మాయిని తీసుకొచ్చి మీ రూమ్లో పెట్టుకున్నారా లేదా? భరత్? ఏ భరత్? యాక్టర్ భరత్. ఎవరు అడుగుతున్నావు నాయనా? కాదా? ఎవరు అడుగుతున్నావు నాయనా? ఎవరికంత నాకు అప్పు చెబుతున్నా? నాకు అట్లాంటి క్యారెక్టర్ లేదు నాన్న. అట్లాంటి క్యారెక్టర్ అయ్యో బాబో, అవి ఎక్కడ చూపిస్తా తీసుకొచ్చి నా భార్య బిడ్డలు ఆయన. స్టోరీ విన్నాను నేను. ఇది గనక నేను ఎప్పుడైనా ఇక్కడ వచ్చి తెలుగు సినిమా ఇండస్ట్రీ, అది పరశూర్ బ్రదర్స్ కి తెలిసి వాళ్ళు మిమ్మల్ని బయటికి పంపించారు, ఇంట్లో పెట్టుకున్నావు కదా వేరే అమ్మాయిని తీసుకొచ్చి అని గొడవ అయింది. ఓ ఆ కదా, నిజమేనది? అది కాదు, అబద్ధం కాదు, చెప్తాను మీకు చెప్తా వినాలి. అంటే నువ్వు నా భార్య అంటే నా భయం వేసిపోయింది నాకు ఒకసారి. కాదు, మీ భార్య గారే పరశూర్ గారికి మీ మీద కంప్లైంట్ చేశారంట. అసలు అప్పుడు పెళ్ళి ఎప్పుడు జరిగిందని నాకు అయిందండి, 4 years అయిందండి అప్పుడు. కై కూడా పరశూర్ వాళ్ళ దగ్గర పెళ్లి ఎప్పుడైంది నాకు పెళ్లి? మరి ఏ స్టోరీ అది? వాళ్ళ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడుకో హైదరాబాద్ లో అయింది పెళ్లి. వాళ్ళ దగ్గర ఉంది మద్రాసులో. ఓకే, మద్రాసులో నాకు పెళ్లి ఎప్పుడు అయింది? నా చచ్చి. మరి ఇప్పుడు ఇది పెళ్లి లేదు, గిల్లి లేదు, గొళ్ళాలు కూడా లేవు. ఇదేం స్టోరీ సార్ మరి? అది చూసావా ఎట్లా క్రియేట్ చేస్తారో. రోషన్ కూడా నిజము అనేలాగే చెప్పారంటే నేను అందుకని ఎప్పుడు వాడు ఏమంటాడు వీడంటాడు అని కాదు, నన్ను నేనేం చేసుకుంటాను, నన్ను నేను బిహేవ్ చేస్తున్నాను అది చూసుకుంటా. నేను మంచివాడినా కాదా, ఎదవనా, అవినీతి పని చేశానా, అక్రమాలు చేశానా, భూ కబ్జాలు చేశానా, ఏదో ప్రభుత్వాలు అడ్డుపెట్టుకొని నేను ఏమన్నా అవినీతి పనులు చేశానా? ఇవన్నీ మీలో ఎప్పుడైనా ఎక్కడైనా మీరు ఇక్కడ కూర్చొని నార్కో టెస్ట్ చేయించుకోవచ్చు. అసలు అవన్నీ లేవులే మీ మీద. నార్కో టెస్ట్ చేయించుకోవచ్చు. నీకు కాదు, నీకే డౌట్ వచ్చిందో ఆ డౌట్ పోసాన్ని చెప్పడం లేదేమో, మనసులో పెట్టుకున్నాడేమో అనుకుంటే, నీ డౌట్ క్లియర్ అవ్వాలనుకుంటే ఇక్కడే నేను కూర్చుంటా, ఇక్కడే లైవ్ పెట్టుకో కావాలంటే. ఎందుకు అదేంటి సార్ మరి? అది నార్కో టెస్ట్ చేయించుంటా. అప్పుడు జరిగింది ఏంటి అసలు మరి? నమ్ముతావు కదా, అప్పుడు చెప్తా. పరచూరి బ్రదర్స్ దగ్గర నేను ఉన్నా, వాళ్ళ దగ్గరికి వెళ్ళా. పోసాని కృష్ణమురళి నా పేరు, నేను ఎంఏ చదువుకున్నాను, నాకు అవకాశం ఇస్తారా? నన్ను చూసుకున్నాడు, నా ముఖం చూసుకున్నారు, ఇచ్చారు. ఇచ్చే సిన్సియర్గా, ఎంత సిన్సియర్గా పనిచేశారంటే ఒక శిష్యుడిలాగా, ఒక బిడ్డలాగా నన్ను చేరదీశాడు. ఒక్క తప్పు కూడా ఈ ఇద్దరి దగ్గర నేను చెయ్యకూడదు అని ఒక్క తప్పు కూడా వాళ్ళిద్దరి దగ్గర ఎప్పుడు చేయలా. చెప్తే ఏమైందంటే పరచూరు వాళ్ళ దగ్గర 11 మంది ఉన్నారు, నేను లాస్ట్ ఒక్కడిని బాయిలాంటి వాడిని. వాళ్ళకి సీరియస్ ఉంటారు కదా అసిస్టెంట్లు, వాళ్ళకి టిఫిన్లు కావాలంటే నేనే వేరే బాయ్తో తెప్పించేవాడిని, వాళ్ళకి అన్నం కావాలంటే తెప్పించేవాడిని వాళ్ళతో. ఆ తెచ్చే ప్రాసెస్లో ఒక ఆయన ఏంటంటే, నేను చికెన్ తెస్తే నువ్వు ఎందుకు మటన్ తెచ్చుకొచ్చావు అంటే, నాకు తెలియదండి తెచ్చుకొచ్చాడు, మళ్ళీ కావాలంటే మళ్ళా చికెన్ తీసుకొస్తాను, కాదు కావాలంటే నువ్వు చేసావు అని చికెన్ మీద గొడవ వాళ్ళకి. అంటే నేను కొత్త కదా, అంటే అది పరచూరి బ్రదర్స్ దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు బేరేజ్ వేసుకున్నారు. ఈ కుర్రోడు మంచోడురా, పోసాని కృష్ణమురళి అనేవాడు, ఏమున్నా ఫ్రాంక్గా ఉంటాడు, వీళ్ళ వల్ల వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు పాపం, మనకి 10 మంది అవసరమా, పోసాని కృష్ణమురళి అవసరమా అని మాట్లాడుకున్నారు. ఇద్దరు ఫోన్ చేసి 10 మందిని బయటికి పంపించేశారు, నన్ను ఒక్కడే ఉంచారు.
అంటే పోసారి కృష్ణమూర్తి ఎలాంటి వాడు తెలుసుగా నీకు ఇప్పుడు తెలిసిపోయి ఉంటుంది, కొంత తెలిసి ఉంటుంది కదా, ఇంకా తెలిపిస్తా. వస్తే అప్పుడు నన్ను పిలిచారు, ఏమయ్యా నువ్వు మావాడివని నిన్ను పెట్టలేదు, నువ్వు మంచివాడివని, నువ్వు బాగా చదువుకున్న వాడివి, ఇంకా యూనివర్సిటీలో చదువుకుంటానంటున్నావు, ఎంఫిల్ చేస్తున్నావు, నువ్వు మంచివాడివి, అది నమ్మి నిన్నొక్కడనే ఉంచాం, 10 మంది పంపించాం, జాగ్రత్తగా ఉండు, బాగా రాసుకో, బాగా నేర్చుకో అన్నారు ఇద్దరు. సంతోషం. నేను ఎప్పుడు వాళ్ళు చెప్పినా హానెస్ట్గానే ఉంటా, నా వృత్తి అంతే, నమ్మకం. నేను ఇలాగే ఉంటాను తప్ప లంగా పనులు చేయను. వాళ్ళే పరుచు బస్సు వెళ్ళంగానే ఒక సిగరెట్టు కాదను. ఆ రోజు గుంటూ హైదరాబాద్ వెళ్ళారంట, ఖాళీగా ఉన్నాం కదా, పెగ్గయ్యను, ఆడికెళ్ళి ఇంకోతే క్లబ్బులకి వెళ్ళను, మళ్ళీ పని చేసుకుంటూ ఉంటా, కాలేజీకి వెళ్తూ ఉంటా, యూనివర్సిటీకి వెళ్తూ ఉంటా, యూనివర్సిటీలో చదువుతున్నా. అప్పుడు నేను ఒక రూమ్లో ఉన్నా, అద్దెకి ఉండాలిగా, అక్కడే మన కృష్ణ గారి ఇంటి పక్కనే ఎదురు గల్లీలోనే, ఈ గల్లీ కృష్ణ గారిది, దాని ముందు గల్లీలో ఒక అపార్ట్మెంట్లో మేము ఉన్నా, 1200 రూపాయలు, వాళ్ళ 1500 అటు ఇచ్చేవాళ్ళు. వేస్తే పరచూరు వెంకటేశ్వర గారు అబ్బాయి ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడు మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇందులో ఒక్క వర్డ్ అటు తగ్గినా ఇక్కడే మీ చెప్పుతో కొట్టుకుంటాను నేను, ఒక్క వర్డ్ తప్పినా